హాయ్ అండి. సో ఈరోజు ఏం మాట్లాడతామండి, బీఎస్సీ క్లాస్ 17 కంటిన్యూషన్ అండి. దీనికి క్లాస్ 17. ఓకే, సో మనం డేనియర్ సెల్ గాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్ మాట్లాడుతున్నాం కదా. గాల్వానిక్ సెల్లో ఏం జరిగింది, కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇదంతా సెటప్ అంతా ప్రీవియస్ క్లాస్లో మాట్లాడాము. ఓకే, మరి at anode generally at anode electrons are released కదా. నెక్స్ట్ పాయింట్, యానోడ్కి ఏ ఛార్జ్ ఉంటుందమ్మా, నెగిటివ్ ఛార్జ్. ఎందుకు, జనరల్గా ఎలక్ట్రోలైటిక్ సెల్ మాట్లాడితే యానోడ్కి పాజిటివ్ ఛార్జ్ కదా, కానీ ఇది ఎలక్ట్రోకెమికల్ సెల్లో యానోడ్కి నెగిటివ్ ఛార్జ్. ఎందుకు, ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి నెగిటివ్ ఛార్జ్. క్యాథోడ్ ఏం జరిగిందండి, ఎలక్ట్రాన్ని తీసుకుంటుందండి. అంటే క్యాథోడ్కి ఏం పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్లు లెక్క అనమాట. ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి కదా, ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తాయి, పాజిటివ్ ఛార్జ్ వైపు వెళ్తాయి అని చిన్న హింట్ పెట్టుకోవాలి. కాబట్టి క్యాథోడ్ ఏ ఛార్జ్ ఉంటుందని చెప్పుకోవాలి, పాజిటివ్ ఛార్జ్. ఇది ఏ సెల్లో అండి, ఇది గాల్వానిక్ సెల్. గాల్వానిక్ సెల్ నథింగ్ బట్ వాట్ సార్, ఎలక్ట్రోకెమికల్ సెల్. సైన్ నోటేషన్ అండి, ఎలక్ట్రోకెమికల్ సెల్ అన్నమాట. అర్థమైందండి. అదే ఎలక్ట్రోలైటిక్ సెల్లో యానోడ్ ఏంటి, పాజిటివ్ ఛార్జ్, క్యాథోడ్ ఏంటి, నెగిటివ్ ఛార్జ్, నో డౌట్. నెక్స్ట్ పాయింట్, సెల్ రిప్రజెంటేషన్. సెల్ రిప్రజెంటేషన్ ఏంటి, మరి జింక్ ఎలా మారిందమ్మా, Zn+2గా మారిందా లేదా. మన రియాక్షన్స్ మాట్లాడుకున్నాం కదా, ఏంటి ఆ రియాక్షన్ చెప్పండి మీరని. రియాక్షన్స్ ఏంటండి చెప్పండి అమ్మా. యానోడ్ దగ్గర రియాక్షన్ ఏంటి, రాయొద్దు, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. Zn అనేది ఎలా మారింది, Zn+2 + 2 ఎలక్ట్రాన్. క్యాథోడ్ దగ్గర చెప్పండి మీరేని, Cu+2 + 2 ఎలక్ట్రాన్ గివ్స్ టు Cu. ఓకే, సో Zn అనేది Zn+2గా మారుతూ ఉందండి. Zn అనేది Zn+2గా మారిందా లేదు చూడండి ఒకసారి. సాలిడ్ నుండి యాక్వస్, అర్థమైందా. అంటే సాలిడ్ నుండి యాక్వస్ అంటే ఏంటి, లిక్విడ్గా మారింది. అంటే ఫేజ్ మారింది కదండి, సాలిడ్ నుండి లిక్విడ్ ఫేజ్గా మారింది కాబట్టి ఫేజ్ అంటే ఇది స్లాష్ ఆర్ పొటెన్షియల్ కూడా అనొచ్చు అండి. అర్థమైందండి. ఆ తర్వాత Cu+2 అయాన్స్ ఎలా మారే చెప్పండి అమ్మా, Cuగా మారు, అంతేనా. Cu+2 అంటే యాక్వస్, సొల్యూషన్లో ఉన్నాయి, ఇది సాలిడ్గా మారింది. సో యాక్వస్ అంటే లిక్విడ్ ఫేజ్ నుండి సాలిడ్ ఫేజ్గా మారింది కాబట్టి ఫేజ్ ట్రాన్స్ఫర్ అనమాట. ఈ స్లాష్ అనేది ఫేజ్ ట్రాన్స్ఫర్ అని చెప్పొచ్చు. లేకపోతే పొటెన్షియల్, సాలిడ్ నుండి 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చి Zn+2గా మారింది. సమ్ ఎనర్జీ చేంజెస్ అయింది కదా సాలిడ్ నుండి లిక్విడ్కి వచ్చినప్పటికీ, కాబట్టి ఎనర్జీ చేంజ్, ఎనర్జీ నథింగ్ బట్ పొటెన్షియల్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ కూడా పొటెన్షియల్. మరి ఈ పొటెన్షియల్కి తేడా ఏంటండి, ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇది, అంతే కదా. 0 నుండి +2 నుండి 0, కాబట్టి ఈ పొటెన్షియల్ ఏమంటాం, రిడక్షన్ పొటెన్షియల్. ఫేజ్ చేంజ్ అనొచ్చు ఆర్ పొటెన్షియల్ అని అనొచ్చు. ఓకే, మరి ఈ రెండింటికి మధ్యలో ఇంటర్నల్ కనెక్ట్ చేసేవి ఏంటండి, సాల్ట్ బ్రిడ్జ్, డబుల్ స్లాష్. ఈ డబుల్ స్లాష్ ఏంటండి, సాల్ట్ బ్రిడ్జ్. అర్థమైందా, గుడ్. ఇదేంటమ్మా సాలిడ్, ఇదేంటండి యాక్వస్, మళ్ళీ ఇది యాక్వస్ సాలిడ్. మరి యాక్వస్కి కాన్సన్ట్రేషన్ ఉంటుందా లేదా, C1 కాన్సన్ట్రేషను, ఇది C2 కాన్సన్ట్రేషన్. దిస్ ఈజ్ సెల్ రిప్రజెంటేషన్. అర్థమైందా. సో ఒకసారి మాట్లాడదాం. ఇదేంటండి చెప్పండి, రిప్రజెంట్స్ ఏంటండి, ఫేజ్ చేంజ్ ఆర్ పొటెన్షియల్ అని చెప్తాం. ఇదేంటండి, డబుల్ స్లాష్ సాల్ట్ బ్రిడ్జ్.
సాల్ట్ బ్రిడ్జ్. అర్థమైందా? ఇదంతా ఏం చెప్పండమ్మా, ఆక్సిడేషన్ పొటెన్షియల్, ఇది రిడక్షన్ పొటెన్షియల్. ఇదేంటమ్మా, ఆక్సిడేషన్ పొటెన్షియల్, ఇది రిడక్షన్ పొటెన్షియల్ అని కూడా చెప్తాడు. ఈ స్లాష్ ఏంటండి, ఆక్సిడేషన్ వల్ల జరిగింది కాబట్టి ఆక్సిడేషన్ పొటెన్షియల్. ఈ స్లాష్ ఏంటండి, రిడక్షన్ పొటెన్షియల్. ఇదేంటమ్మా, సాల్ట్ బ్రిడ్జ్. సాల్ట్ బ్రిడ్జ్ అదే రాస్తాం. క్లియర్? దిస్ ఈజ్ సెల్ రిప్రజెంటేషన్. అర్థమైందా? గుడ్. నెక్స్ట్ పాయింట్, electromotive force, EMF. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏంటి, ఈఎంఎఫ్ ఏంటి? ఇట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ between two electrodes in electrochemical cell. And ఏంటంటే ఇట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే కరెంటే కదండి, బల్బ్ వెలుగుతుందో లేదా ఆన్ మీటర్లో. సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఇట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. దేనికండి? సో జడన్ నుండి జడన్ +2 వచ్చినప్పుడు కొంత పొటెన్షియల్ వస్తుందా రాదా? వస్తుంది. అలాగే Cu+2 Cuగా మారినప్పుడు సమ్ పొటెన్షియల్ చేంజ్ కనిపిస్తుందా లేదా? లిక్విడ్ అండ్ సాలిడ్ అండి, ఫేజ్ చేంజ్ అయినప్పుడు సమ్ ఎనర్జీ డెవలప్డ్, దట్ ఎనర్జీ వీ కాల్డ్ యాజ్ పొటెన్షియల్. ఎనర్జీ బాగుందిరా అంటారు, పొటెన్షియల్ బాగుందంటే అర్థమైంది. డ్యూ టు ఫేజ్ చేంజెస్, సాలిడ్ నుండి లిక్విడ్ ఆర్ లిక్విడ్ నుండి సాలిడ్ ఫేజ్ చేంజ్ అవ్వడం వల్ల ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ని మనం ఏమంటాం? పొటెన్షియల్ అంటాం. ఆక్సిడేషన్ వల్ల వస్తే ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ వల్ల వస్తే రిడక్షన్ పొటెన్షియల్ అని చెప్తాం. అట్లా ఇక్కడ ఒక పొటెన్షియల్ డెవలప్ అవుతుంది, ఇక్కడ ఒక పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. ఈ రెండింటి పొటెన్షియల్ డిఫరెన్సే కరెంట్ రూపంలో మనకు కనిపిస్తుంది. అదే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, వోల్ట్స్లో చెప్తాం. ఇట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్స్ ఇన్ విచ్ సెల్? ఎలక్ట్రోకెమికల్ సెల్. అర్థమైందా? గుడ్. ఇంకా లాస్ట్ పాయింట్కి వచ్చేది ఇంట్రడక్షన్లోన సాల్ట్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, సాల్ట్ బ్రిడ్జ్ గురించి కాసేపు మాట్లాడితే ఇక్కడతో ఇంట్రడక్షన్ పార్ట్ క్లోజ్ అయిపోతుంది. అందులో ఫస్ట్ పాయింట్, ఇట్ ఈజ్ యూ షేప్డ్ ఇన్వర్టెడ్ గ్లాస్ ట్యూబ్. It contains agar-agar gel and KCl or KNO3 or NH4NO3 solution. అదండి సాల్ట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మనం ఎలా చేస్తామంటే యూ షేప్డ్ తీసుకుంటాం గ్లాస్ ట్యూబ్. ఓకే, ఏంటంటే యూ షేప్ ఇది ఇన్వర్ట్ చేస్తుందే కదండి, ఇన్వర్ట్. ఇట్ ఈజ్ యూ షేప్డ్ ఇన్వర్టెడ్ గ్లాస్ ట్యూబ్. ఇట్ కంటైన్స్ అగర్ జెల్, జస్ట్ మైదా పిండి లాగా ఉంటుందండి. ఇట్ ఈజ్ పాలీ ఆర్గానిక్ కాంపౌండ్, బిగ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఈ జెల్ పౌడర్లా ఉంటుంది, దాంట్లో వాటర్ కలుపుతాం. దట్ ఈజ్ వాటర్ అంటే ఏంటి? KCl సొల్యూషన్ కానీ, KNO3 సొల్యూషన్ కానీ, అమోనియం నైట్రేట్ NH4NO3 సొల్యూషన్ కలిపేసి ఏమి లేదండి,
అగర్ అగర్ జెల్ మార్కెట్లో దొరుకుతుంది, దానికి కేసీఎల్ యాడ్ చేస్తాం, కొంచెం వాటర్ యాడ్ చేస్తాం, పేస్ట్గా తయారు చేస్తాం అన్నమాట. మైదా పిండి గమ్ములాగా అలా ఉంటే దాన్ని ఏమంటామండి, జెల్స్ అంటాం కదా, టూత్ పేస్ట్. అట్లా అగర్ అగర్ జెల్ మిక్స్డ్ విత్, దట్ ఈస్ అగర్ అగర్ పౌడర్ మిక్స్డ్ విత్ KCl solution or KNO3 solution or NH4 NO3, then becomes అగర్ అగర్ జెల్. క్లియరా? అలా పేస్ట్ చేసి దీంట్లోకి చిన్న హోల్స్ ఉంటే హోల్స్లోకి మనం పెట్టి రెడీ చేసి ఉంచుతాం. అది సాల్ట్ బ్రిడ్జ్. ఈ సాల్వ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. దీని యూజ్ ఏంటి ఒకసారి మాట్లాడదామండి. సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ ఏంటి? ఇట్ ప్రివెంట్స్ ది accumulation of charge. Or contrast below, it maintains the electrical neutrality అని కూడా అంటాడు. ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అంటే ఏమర్థమైంది ఇక్కడ పాయింట్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సాల్ట్ బ్రిడ్జ్ కానీ లేకపోతే పెట్టిన 5 నిమిషాలకి కరెంటు, అంటే ఇక్కడ బల్బు ఆరిపోతుందండి. అంటే కరెంటు మరి వెళ్ళట్లేదు, అంటే రియాక్షన్ వల్ల కరెంటు ప్రొడ్యూస్ అవ్వట్లేదు. కాన్సెప్ట్ ఏంటంటే సాల్ట్ బ్రిడ్జ్ లేకపోతే రియాక్షన్ ప్రొలాంగ్ జరగదండి. అంటే ZnSO4 జింక్ రాడ్, GeSO4 కాపర్ రాడ్ అన్నీ చేసి రెడీ చేసి సాల్ట్ బ్రిడ్జ్ పెట్టకపోతే ఒక 5 నిమిషాలే బల్బ్ వెలిగింది, తర్వాత ఆగిపోయిందంట. మళ్ళీ చేశారు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకున్నారు, మంచిగా కాపర్ రాడ్ జింక్ రాడ్లు తీసుకుని చేశారండి. చేస్తే మళ్ళీ 5 నిమిషాలకే కరెంటు బల్బ్ అనేది ఆగిపోయిందంట. కరెంట్ మరి ప్రొడ్యూస్ ఏంటండి ఇది? కెమికల్ ఎనర్జీ వల్ల ఏమైంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి, బల్బ్ అనేది వెలగాలి. 5 నిమిషం వెలిగి ఆగిపోతుంది, 5 కంటిన్యూస్గా బల్బ్ వెలగట్లే. అప్పుడు సైంటిస్టులు ఆలోచించి సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఒక ఇన్వర్టెడ్ యూట్యూబ్ని పెట్టి సెట్ చేశారు. అప్పుడు కరెంట్ అనేది ఏకదాటిగా వెలిగిందనమాట. బల్బ్ అనేది ఏకదాటిగా ప్రొలాంగ్గా వెలిగింది. అంటే ఎంతవరకు? ఈ సొల్యూషన్ అయిపోయినంత వరకు వెలిగింది. జస్ట్ లైక్ బ్యాటరీ అండి. ఛార్జింగ్ చేస్తే కరెంట్ వస్తుందా లేదా? ఛార్జింగ్ నథింగ్ బట్ వాట్ సార్? కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల ఛార్జింగ్ పెడతాం కదండి, దాంట్లో కెమికల్ రియాక్షన్ జరిగి ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. అంటే ఈ సాల్ట్ బ్రిడ్జ్ లేకపోతే మరి ప్రొలాంగ్ కరెంట్ లేదంటే ఎక్కువ టైం బల్బ్ వెలగట్లే, ఇక్కడ ఆన్ మీటర్లు బల్బ్ చూపించట్లే, వెలగట్లే. కానీ సాల్ట్ బ్రిడ్జ్ పెట్టిన వెంటనే చాలాసేపు బల్బు వెలిగింది. ఎంతవరకు? ఈ సొల్యూషన్ కంప్లీట్ అయినంత వరకు, అంటే కంప్లీట్ కెమికల్ రియాక్షన్ అయినంత వరకు బల్బు వెలిగింది. అంటే సాల్ట్ బ్రిడ్జ్ లేకపోతే నీకు 5-10 నిమిషాలు తప్ప బల్బ్ అనేది వెలగట్లేదు, కానీ సాల్ట్ బ్రిడ్జ్ వేస్తే చాలాసేపు బల్బ్ అనేది వెలిగింది. అయితే ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ ఏంటి? ఇట్ ప్రివెంట్స్ ది అక్యుములేషన్ ఆఫ్ చార్జ్ ఆర్ ఇట్ మెయింటైన్స్ ది ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అని చెప్తున్నాడు. అంటే జాగ్రత్త చూడండి, ఫస్ట్ ఏమవుతుంది? జడన్ రాడ్ Zn+2గా మారింది కదమ్మా, మారిందండి. 5 నిమిషాల వరకు బాగానే ఉంటుందండి. 5 నిమిషాలు అయిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? ఈ రాడ్ చుట్టూరు, ఇది యానోడ్ రాడ్ తీసుకుంటున్నాను. యానోడ్ మనం యానోడ్ పరంగా చెప్పొచ్చు, క్యాథోడ్ పరంగానే చెప్పొచ్చు అండి. సో యానోడ్ దగ్గర ఆఫ్టర్ సాల్ట్ బ్రిడ్జ్ పెట్టలేదు, బిఫోర్ సాల్ట్ బ్రిడ్జ్, ఆఫ్టర్ 5 minutes దగ్గర ఏమైపోయిందండి? Zn+2 అయాన్స్ వచ్చేస్తున్నాయి కదండి. యానోడ్ దగ్గర రియాక్షన్ ఏంటి చెప్పండి అమ్మా? యానోడ్ దగ్గర రియాక్షన్ ఏంటి చెప్పండి? జింక్ రాడ్ ఎలా మారిపోద్దండి? Zn+2గా మారిపోయి 2 electrons రిలీజ్ చేస్తుంది. 5 to 10 minutes దగ్గర ఏం జరుగుతుందండి? దీని చుట్టూరు ఏం జరిగిపోతాయండి? పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతుందా లేదండి?
సో పాజిటివ్ ఛార్జ్ దీంట్లో డెవలప్ అయిపోతుందండి. అంటే ఈ ఎలక్ట్రోడ్ చుట్టూరు ఏ ఛార్జ్ డెవలప్ అవుతుందమ్మా? గట్టిగా చెప్పాలి. ఇదేమో యానోడ్ కదా, పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అయిపోతుంది. ఎక్కడ నుండి పాజిటివ్ వచ్చిందండి? జడన్ అనేది Zn+2గా మారింది కదా. సో పాజిటివ్ ఛార్జ్ అయిపోయింది. ఇంకో 6th మినిట్కి వచ్చేటప్పటికి దీని పని ఏంటండి చెప్పండి? ఎలక్ట్రాన్స్ని విడుదల చేసి, ఇదే దీని పని. జడన్ అనేది Zn+2గా మారాలి. మరి బయట ఏమున్నాయండి? ప్లస్లు ఉన్నాయండి. కాబట్టి ఈ ప్లస్లో ఈ ప్లస్ని అడ్డేస్తాయండి. జడన్ అనేది Zn+2గా మారితే దీని చుట్టూరు ఏమున్నట్టు చెప్పండి? ప్లస్లు ఉంటాయి కదా. ఏ ప్లస్లు చెప్పండి? Zn+2 అయాన్స్, కొన్ని Zn+2 అయాన్స్. అవడం వల్ల వీటికి మధ్య ఏముంటాయి? రిపల్షన్స్ వల్ల ఈ రియాక్షన్ డస్ నాట్ అక్కర్. రియాక్షన్ జరగదు. ఎందుకు? ఒక 5 నిమిషాల వరకు జరుగుతుందండి. 5 నిమిషాల వరకు జరిగిన తర్వాత ఈ మెటల్ రాడ్ చుట్టూరు, యానోడ్ చుట్టూరు ఏం డెవలప్ అయిపోతాయండి? పాజిటివ్ అనేది డెవలప్ అయిపోతాయండి. మళ్ళీ 6th మినిట్ దగ్గర కొంత రాడ్ డిజాల్వ్ అయ్యి Zn+2గా మారాలి. ఇలా మారడానికి రెడీగా ఇష్టంగా ఉంది, కానీ దాని చుట్టూరు ఏం చేరిపోయింది? పాజిటివ్ ఛార్జీలు చేరిపోవడం వల్ల ఈ పాజిటివ్ రిపల్షన్స్ వల్ల ఈ రియాక్షన్ అనేది జరగదు. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి రావు. 2 ఎలక్ట్రాన్స్ రాకపోతే బల్బ్ అనేది ఆగిపోతుంది. దేర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, బల్బ్ ఈజ్ స్టాప్డ్. బల్బ్ ఆగిపోతుంది. పాయింట్ అర్థమైందండి? కాబట్టి అది దాన్ని ఏమంటాం? అంటే ఇక్కడ ఛార్జ్ ఏం జరిగింది మన వర్డ్లో చెప్పండి? ఎక్యుములేషన్ జరిగింది. అంటే ఎక్కువ ఛార్జ్ డెవలప్ అయిపోయింది. పాజిటివ్ ఛార్జ్ ఎక్యుములేటెడ్ అరౌండ్ యానోడ్ అని వర్డ్ చెప్తాడు. డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ ఎక్యుములేషన్ ఆఫ్ యానోడ్ దెర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, దెర్ ఇస్ నో రిలీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ రిలీజ్ అవ్వవు. ఈ రియాక్షన్ జరగదని చెప్తున్నా కదా. ఎందుకు జరగదు? రిపల్షన్స్ వల్ల. అది ఈ పాయింట్ అర్థమైపోయింది కదండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సాల్ట్ బ్రిడ్జ్లో ఏం జరుగుతుందండి? ఏమన్నది చెప్పండి? KCl ఆర్ KNO3 ఆర్ NH4NO3 తీసుకున్నాం కదా. కాబట్టి KCl తీసుకున్నాం. K+Cl- విడిపోతుందా? ఓకే. ఎన్ని ప్లస్లు డెవలప్ అయ్యావండి? 1 2 3 4 4 + 4. ఇటువైపు ఏమొస్తాయండి చెప్పండి? ఇవి 4 4 8 వచ్చాయి అనుకోండి. 8 Cl- అయాన్స్ వచ్చేస్తాయండి. ఏది ఇస్తుందండి? సాల్ట్ బ్రిడ్జ్. అప్పుడు ఏమవుద్దని చెప్పండి? మైనస్ 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 కంప్లీట్గా న్యూట్రల్ అయిపోతుందా అవదా చెప్పండి? ఎస్. ఇది న్యూట్రల్ అయిపోతుంది, ఇది న్యూట్రల్ అయిపోతుందండి. న్యూట్రల్ అయిపోవడం వల్ల ఈ రాడ్ చుట్టూరు మరి పాజిటివ్ ఛార్జీలు మరి ఉండవండి. పాజిటివ్ ఛార్జ్ ఉండదు కాబట్టి అప్పుడు రియాక్షన్ జరుగుతుందా జరగదా? రియాక్షన్ జరుగుతుంది. అర్థమైందండి? అంటే ఇవి ఏర్పడినటువంటి పాజిటివ్ ఛార్జ్ని ఈ సాల్ట్ బ్రిడ్జ్లో ఉండే KCl దట్ ఈస్ Cl- అయాన్స్ మన నెగిటివ్ అయాన్స్ న్యూట్రలైజ్ చేస్తాయి. ఎన్ని ప్లస్లు ఎక్యుములేషన్ జరిగితే, ఎన్ని ప్లస్లు చుట్టూరు అరౌండ్ యానోడ్ చుట్టూరు ఉంటే అన్ని న్యూట్రల్ అయిపోతాయండి. న్యూట్రల్ అయిపోయి హ్యాపీగా ఈ యానోడ్ చుట్టూరు మరి ఏముండవు, హ్యాపీగా రియాక్షన్ జరిగిపోతుందా జరగదా? జరుగుతుంది. అంటే ఇట్ మెయింటైన్స్ ది డాషర్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. ప్లస్ మైనస్ న్యూట్రల్ అయిపోయినట్టే కదండి. కాబట్టి ఈ వర్డ్ అయినా ఒకటే. ఇట్ మెయింటైన్స్ ది ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. అలా విత్ రెస్పెక్ట్ యానోడ్ చెప్పొద్దు, విత్ రెస్పెక్ట్ క్యాథోడ్ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పొచ్చు. మరి క్యాథోడ్ అర్థమైపోతే అది అవసరం లేదు. జస్ట్ ఈ పాయింట్ కోసం వాట్ ఈస్ యూజ్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్? it stops the accumulation of charge or it maintains the electrical neutrality. అర్థమైందండి? సో సాల్ట్ బ్రిడ్జ్లో క్యాటియాన్ K+, యానియన్ Cl- అయాన్లు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అయిపోతుంది కాబట్టి ఈ Cl- అయాన్స్ వచ్చేసి ఇవన్నీ న్యూట్రలైజ్ చేయడం వల్ల అరౌండ్ ది యానోడ్ దెర్ ఈజ్ నో ఎక్యుములేషన్ ఛార్జ్ ఎక్యుములేషన్ జరగదు. అప్పుడు ఈజీగా Zn సాలిడ్ అనేది Zn+2 2 ఎలక్ట్రాన్స్ విడిపోతుందా ఉండదా? అంటే ఎలక్ట్రాన్ బయటకు వస్తున్నాయా లేదా? అంటే రియాక్షన్ జరుగుతుందా లేదా? ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కాబట్టి బల్బు నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అప్ టు ఈ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అయినంత వరకు జరుగుతుంది అన్నమాట. అర్థమైందండి?
ఇది సాల్ బ్రిడ్జ్ ఓవరాల్ ఇంట్రడక్షన్ ఆఫ్ గాల్వానిక్ సెల్, నథింగ్ బట్ ఎలక్ట్రోకెమికల్ సెల్. సో నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ సెల్స్, దట్ ఈజ్ రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ సెల్స్ గురించి వెళ్దాం. ఇందులో సబ్ టాపిక్ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయింది. రేపు సెకండ్ సబ్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెల్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్, దట్ ఈజ్ రివర్సిబుల్ సెల్స్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్ గురించి మాట్లాడి ఇంకా కంటిన్యూషన్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.